నమస్కారం. ఈ తుని పాప జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి పాపకు సంబంధించి దిక్కుమాలిన థంబ్నెయిల్స్ పెట్టి శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎవరు పెడితే అట్లా దిడ్డంగా ఇచ్చున్నారు చూసారా. అవి చూసి థంబ్నెయిల్ చేయాలంటే నాకు భయం వేస్తుంది అసలు. మనం కూడా లిస్టులో ఎక్కడ చేరిపోతాం ఏంటని. సో ఈరోజు పెట్టిన థంబ్నెయిల్ ఏంటి, నిప్పు లేనిదే పొగరాదు, పాపను భూమిలో పాతారా, అండ్ పోలీసులు అసలు ఎవరూ లేకుండా ఎటుల పేరు ఏంటి అన్నాడు. ముందు పాయింట్, ఆ జ్యోతిష్యుడు అంటే ఒకడు వచ్చాడే, అసలు వాడు ఎవడు? వాడు వచ్చి రాగానే పాప అటు వచ్చిద్ది ఇటు వచ్చిద్ది, నేను పూజ చేస్తా, ఏందా హడావుడి. తర్వాత ఇంట్లో మగతను లేడు, గణేష్ లేడు, డాబా మీదకి వెళ్ళాడు. ఇంకా ఆడు కూర్చొని పూజలు చేస్తా అని చెప్పేసి అర్ధరాత్రి అసలు ఏం చేస్తున్నాడు? ఆడోళ్ళు భయంతో అల్లలాడిపోవట్లే. సరే అయిందా, ఈలోపు వీళ్ళు అరిచేశారు, వాళ్ళకి వెళ్ళి చెప్పారు. ఇక చక్కగా రాత్రి నుంచి ఆడే ఉండి కిందకి దిగి వస్తున్నాడు. దిగొచ్చి ఇంకేమంటున్నాడు, అయిపోయింది, మీరు నా పూజలు చేయించుకోవాలి, నా చేత మీరు నేను చెప్పినవి ఫాలో అవ్వాల అన్నట్టు. చివరికి నేను పాపను బ్రతికించడానికి వస్తే నన్ను నమ్మలా మీరు. అయిపోయింది, పాప అయిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది, భూదేవి తీసేసుకుంది. ఏంటి అసలు ఆడు? నిజంగా ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కనుక అయినట్టయితే భవాని, వాడిని పటా కొట్టేద్దును అసలు. పోనీ అక్కడ ఉన్న ఊరోళ్ళు అయినా కానీ అతను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలి. నాకున్న సమాచారం మేరకు పోలీసులకు అప్పచెప్పాను అంటున్నారు, పోలీసు సమాచారం ఇచ్చాను అంటున్నారు. సమస్య ఏంటంటే అండి, నేను మరలా క్రాస్ చెక్ చేశాను. పాపకు సంబంధించి మిస్ అయింది అరౌండ్ 12:15 అప్పుడు, వర్షం పడింది అరౌండ్ 3 అప్పుడు అంట. అంటే వీళ్ళంతా వెళ్ళేసరికి పాప మిస్ అయిపోయింది 12:25 అప్పుడు. సరే 12:30 నుంచి 3 గంటల సమయం ఉంది, అంటే 2-3 అంటే 2 గంటలన్నర సమయం ఉంది. 2 గంటలన్నర దాదాపు ఆ పాప వర్షం లేదు కాబట్టి నార్మల్గానే ఉంది. కుక్క పాప ఇద్దరు కనపడకుండా పోయారు. వీళ్ళు ఊర్లోకి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఆ రోజు ఆ పాపను చూసిన అతని మీద తాత బాబు అంట. అతని దగ్గర ఆ రోజు ఫోన్ లేదంట, అందుకని ఊర్లోకి వచ్చాడంట. డైరెక్ట్గా వీళ్ళు చవడం ఎందుకని చెప్పేసి ఊర్లో చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చాడంట. ఇక అంతా కలగలిపి వీళ్ళు చూసారు, పాప లేదు. సో పాపని కుక్కని ఐఆమ్ షూర్ మనం డే 1 నుంచి అనుకున్నట్టుగానే ఎవరో కిడ్నాప్ చేశారు. తెలిసిన వాళ్ళు ఇదంతా చేశారు. ఎప్పటి నుంచో వీరిని గమనిస్తున్న వాళ్ళు ఇదంతా చేశారు. బట్ పోలీసులు పదే అక్కడే వెతుకుతూ చెరువులో వెతుకుతూ, తోటలో వెతుకుతూ, చుట్టుపక్కల వెతుకుతూ ఉంటే నాకు అక్కడ డౌట్ వచ్చింది. నిన్న పోలీసు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఏంటి అనిపించింది. కమింగ్ టు కుక్కకి సంబంధించి ప్రిలిమినరీ ఫైండింగ్స్ అన్నాం కదా, ప్రాథమిక నివేదిక. అందులో కూడా కుక్కకు సంబంధించి విషప్రయోగం లాంటిది ఏమీ జరగలేదండి. పాము లాంటిది కాటేలా, అండ్ విషప్రయోగం అన్నప్పుడు దాని ఆర్గాన్స్ ఆల్రెడీ పంపారు కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడి నుంచి రావాలి. వీళ్ళు ప్రైమరీ అన్నప్పుడు చెక్ చేసినప్పుడు బాడీ అంతా పాయిజన్ అన్నట్టుగా ఏమీ లేదంట, అంటే పాము కాటు లాంటిది ఏమీ లేదు. అండ్ వేరే ఏమన్నా కొట్టి చంపే అంటే ఆ రకంగా మామూలుగానే కనపడలేదు. ఎందుకంటే ముందుగా వెటర్నరీ డాక్టర్లు ఆల్రెడీ టెస్టులు చేశారు, ట్రీట్మెంట్ చేశారు. సో ఆ ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఏవైతున్నాయో వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చాక మనకు తెలిసింది. సో ఆ పోస్ట్ మార్టం కూడా ఇప్పట్లో వచ్చేది కాదు. ఇంకా ఈజీగా 10 days అయినా పట్టవచ్చు, లేదా 8 days అయినా పట్టవచ్చు. అన్నట్టు ప్రతి ఒక్కరు దానికోసం చూస్తున్నారు. ఇక ఈ తాంత్రికుడు అన్నవాడి గురించి వద్దాం. మన డే 1 అనుకున్న దానిలో కిడ్నాప్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళని. 2, ఎవరన్నా వాంటెడ్గా చాలా నెలలుగా వీళ్ళని ఫాలో చేస్తూ, ఇక పిచ్చినాకుడులు ఉంటారు కదా, మంత్రగాళ్ళు, చేతబడి చేసి పిచ్చినాకు డాష్ గాళ్ళు, వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కువనే ఉంటారు. అండ్ గుప్త నిధుల కోసమని, పదవుల కోసమని, ఇంకా దేని కోసం దోషాలు పోకూడదని ఇటువంటి బ్యాచ్ ఉంటారు. వాళ్ళైనా అయి ఉండవచ్చు. వీళ్ళలో మొత్తానికి ఎవరు ఎప్పటి నుంచి వీళ్ళని చూస్తూ, వీళ్ళు లేనోళ్ళు ఈ తోటలో కాపలాకుంటున్నారు, వీళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు, ఆ పాప చీటికి మాటికి బయటకు వస్తుంది, ఆ కుక్క చూస్తే కుక్క పిల్ల అది ఏం కాదు, చంపేయచ్చు లేదా తీసుకెళ్ళిపోవచ్చు, కిడ్నాప్ చేసుకోవచ్చు, ఇలా ఎవడో భయంకరంగా ఆలోచించాడు. అటువంటి వాడు ఇది చేస్తాడని మనం అనుకుంటూ ఉన్నాం. బట్ పోలీసులకి అయితే ఇప్పటివరకు అట్లా ఉంటుంది అనుమానాస్పదంగా ఏమీ కనపడలా. టవర్ డేటా, చుట్టుపక్కల వాళ్ళ ఫోన్ల డేటాలు ప్రతి ఇంట్లో మొత్తం ఎత్తుకున్నారు. ఇక ఇప్పుడు ఈమె చెప్తుంది, పాప వాళ్ళ తల్లి, వాడు వచ్చే రకంగా భయపెడుతున్నాడు, నేను చెప్పిన పూజ చేస్తే పాప బతికొచ్చిద్ది అంటున్నాడు, అది అటు నుంచి వచ్చింది, ఇదిగో ఇటు నుంచి వచ్చింది అంటున్నాడు. అంటే డబ్బులేమని అడిగాడంటే డబ్బులేం అడగలేదు వాడు, పూజ చేస్తాను పూజ చేయించుకోమంటున్నాడు. ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి అంటుంది. అంటే ఒక రకంగా ఏంటి, ఆ పాప తిరిగి రాకపోతే ఆ రోజు పూజ చేయించుకోలేదు కాబట్టి రాలేదన్నట్టుగా అనుకోవాలా. ఒకవేళ తిరిగి వస్తే వీడు పూజ చేసేవాడు తిరిగి వచ్చిందని అనుకోవాలా. మరి ఇప్పుడు పూజ చేయలేదు, పాప తిరిగి వస్తే పోలీసులా లేదన్నప్పుడు వీళ్ళ పూజలా? సో మరలా చెప్తున్నాను, దయచేసి ముందైతే పోలీస్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళ ఇంటి దగ్గర ఒక్క పోలీసు అన్నా ఉంచండి.
మేబీ 8 అవర్స్ షిఫ్ట్లు కదా. ఈ పాప దొరికేంత వరకు అట్లీస్ట్ ఒక 1 వీక్. ఎందుకంటే ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, భయపెడుతున్నారు కొంతమంది, ఇంకొంతమంది ఇంకొకరు ఏదేదో చేస్తున్నారు. వస్తుంది ఎవరు, ఏం చేస్తున్నారు ఎవరు, వారిని ఈ భవానీ అండ్ గణేష్ వాళ్ళు ఓకే అంటే లోపల పంపండి, లేదని వద్దు. ఓ రకంగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి విక్టిమ్స్ అన్నట్టే. వాళ్ళని భయపెట్టేవాళ్ళు కొంతమంది, బాధ పెట్టేవాళ్ళు కొంతమంది, బెదిరించే వాళ్ళు కొంతమంది, నానా రకాలుగా వాళ్ళ మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు కొంతమంది. ఇక పాప తండ్రికి సంబంధించి ఇందాక మీరు ఎవరో డౌట్ రైస్ చేశారు. అతనేమో ముందు కొబ్బరి బండాలు దించడానికి అని చెప్పేసి వెళ్ళాను అన్నట్టుగా ఏదో చెప్పాడు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎలక్ట్రీషియన్తోనో కరెంటు వాళ్ళతో లైన్ మేల్తో మాట్లాడుతానని చెప్పుకొచ్చున్నాడు, అతని తేడా కొడుతుందండి అన్నారు. అమ్మది వచ్చేసి ఒకసారి ఏమో పాపకు సంబంధించేసి చిన్న పాప ఏడుస్తుంటే పాలు పడతానికి తీసుకెళ్ళానని చెప్పేసి ఆ పాపది చెప్పింది అన్నారు. ఇంకోసారి మాత్రము పాపకు సంబంధించేసి అక్కడే ఉంది బట్ లోపలికి తీసుకెళ్ళాను అంటుంది. ఇక్కడ కూడా మరలా డైలీ చెప్పేది వాళ్ళ అమ్మా నాన్నలు, అంటే జాను వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా ఎప్పుడు ఆడుకునేదిలే ఇక్కడే కదా అన్నట్టుగా వాళ్ళ నాన్నేమో వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మేమో చిన్న పాప తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏమాత్రం వాళ్ళ నాన్న జాగ్రత్త పడ్డా పెద్ద పాపను తీసుకుని లోపలికి వెళ్ళు అన్న ఆమె కూడా భవానీ ఏంటి నాన్న ఇప్పుడు రావట్లేదు అని చెప్పి లోపలికి పట్టుకెళ్ళిన అసలు అంతా జరగకపోదు. బట్ ఏదైనా సరే రాసి ఉండాలి ఇంక అంతే. సో ఏం చేయలేం. సో ఫైనల్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకటండి, ఇక్కడైతే మాత్రం మొత్తానికి ఏదో తేడా కొడుతుంది నాకు. ఆ పాప అయితే ఆ చుట్టుపక్కల మాత్రం ఎట్టి లేదు. అండ్ గాడ్స్ గ్రేస్ ఆ పాప చనిపోలేదు. ఆ పాపని మొత్తానికి ఎవరో కిడ్నాప్ చేశారు. ఇదైతే గట్టిగా ఫీల్ అయిపోతున్నా, ఫిక్స్ అయిపోతున్నా. ఇక పోలీసుల చేతిలో ఉంది, దీన్ని ఎలా ఛేదిస్తారో ఏంటో.